అందరికంటే ఎక్కువ ఆదాయం. ఆదాయం 14, వ్యయం 11. రాజపూజ్యం 7, అవమానం 2. ఆదాయమే ఎక్కువ, వ్యయం తక్కువ. రాజపూజ్యం ఎక్కువ, అవమానం తక్కువ. దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. ఒకే ఒక్క నెగిటివ్ పాయింట్ ఏంటంటే మీనరాశి వారికి ఏలినాటి శని జరగటం. ఏలినాటి శని యొక్క 2వ దశ జరుగుతుంది. అంటే శని మీ రాశిలోనే ఉన్నాడు. దానివల్ల కొన్ని కర్మ ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. అది తప్ప రాహు 12వ ఇంట్లో ఉన్నాడు, కేతువు రోగస్థానంలో ఉన్నాడు, గురువు 4వ స్థానంలో ఉన్నాడు. 2026 జనవరి నుండి 2026 జూన్ మాసం వరకు గురువు 4వ స్థానంలో అంటే మాతృస్థానంలో ఉండటం కుటుంబ సంతోషానికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. గృహాన్ని కొనుగోలు చేయడం లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, తల్లి నుండి ఆస్తి లభించే అవకాశాలు, ఒకవేళ ఆస్తికి సంబంధించి ఏవైనా చిక్కులు చికాకులు గతం నుండి మీనరాశి వారికి ఉన్నట్లయితే ఈ సమయంలో పరిష్కారం అవటం, ఉద్యోగంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండటం, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ జూన్ మాసం వరకు ఉన్న సమయం అనేది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. ముఖ్యంగా గురువు 4వ స్థానంలో ఉండటం కుటుంబంలో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది, ప్రశాంతత నెలకొంటుంది, తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది, తల్లిగారికి మీకు మధ్య సంబంధం మెరుగుపడుతుంది. అయితే ఎన్ని గ్రహాలు అనుకూలించినప్పటికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి చిన్న చిన్న ఒత్తిడులు అనేది ఉంటాయండి. కాబట్టి భయపడవలసినటువంటి అవసరమే లేదు. 2026 జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలో గురువు మళ్ళీ మంచి స్థానంలోకి అడుగు పెడతాడు. 5వ స్థానంలోకి, పంచమ స్థానంలోకి వస్తాడు. దీనివల్ల ఎవరికి ఉపయోగం అంటే సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలం అండి. సంతానలేమి దంపతులు ఉంటారు కదా మీనరాశిలో జన్మించి, వారి యొక్క సంతాన ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యార్థులకి కూడా అనుకూలం. క్రియేటివ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయండి. అత్యంత శుభప్రదమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఆర్థికంగా కూడా బాగుంటుంది. పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి, అదృష్టం కలిసి వస్తుంది, ఉద్యోగంలో పదోన్నతి, ప్రశంసలు లభించటం, వ్యాపారం కూడా లాభదాయకంగా ఉండటం జరుగుతుంది. కుటుంబంలో కూడా సంతోషం ఉంటుందండి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగటం వల్ల ఆనందంగా ఉండగలుగుతారు. ప్రేమ వ్యవహారాలకు కూడా మెయిన్గా ఈ సమయం, ఈ 6 నెలల సమయం అనేది అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, కానీ మధ్య మధ్యలో ఎత్తు పల్లాలు ఉంటాయండి. ఎందుకంటే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి. కేతువు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయండి. 6వ స్థానం అనేది రోగస్థానం, శత్రుస్థానం అవుతుంది. కాబట్టి కోర్టు కేసులలో విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో అదృష్టం తోడవుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ సంవత్సరం మొత్తం ఇలాగే అనుకూలంగా ఉంటుందా అంటే కాదండి, ప్రతికూల కాలం కూడా ఉంది. ఎప్పుడైతే అక్టోబర్ అయిపోతుందో 2026 అక్టోబర్ నుండి శ్రీ పరాభవనామ సంవత్సర చివరి వరకు గురువు రోగస్థానంలోకి అడుగు పెడతాడు. డిసెంబర్ 5వ తారీఖు తర్వాత రోగస్థానంలో ఉండేటువంటి కేతువు పంచమ స్థానంలోకి వెళ్తాడు, రాహు లాభస్థానంలోకి వస్తాడు. అయితే ఈ అక్టోబర్ తర్వాత సమయంలో మాత్రం జాగ్రత్తగా ఉండవలసిందే. మీకు ఎక్కువగా ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఈ సమయంలో మీకు బాగా తెలుస్తుందండి. ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయి, ఖర్చులు పెరగవచ్చు, కొన్ని సందర్భాలలో అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు. అలాగే రుణాలు ఇచ్చే విషయంలో కానీ, రుణాలు తీసుకునే విషయంలో కానీ, వడ్డీ శాతం విషయంలో కానీ, బ్యాంకు నుండి లోన్ తీసుకున్నా సరే జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగంలో కాస్త పని ఒత్తిడి పెరుగుతుంది. శత్రువుల పైన మీరు అక్టోబర్ 31వ తారీఖు ముందు మీరు విజయం సాధిస్తే అక్టోబర్ 31వ తారీఖు తర్వాత మీ పైన కొద్దిగా ఆజమాయిషీ చేసే అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. ఎంత కష్టపడినా ఇంకా పని మిగిలిపోతుంది.
ఆరోగ్యం పైన కూడా ఈ సమయంలో శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారు అక్టోబర్ మాసం పూర్తయ్యే ముందు జాగ్రత్తలు తీసుకుంటే అక్టోబర్ తర్వాత ఇటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. జీర్ణక్రియకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. శని 1వ ఇంట్లో ఉంటాడు కాబట్టి వృత్తిలో ఒత్తిడి కాస్త ఎక్కువ అవుతుందండి. అంటే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి అక్టోబర్ ముందు వరకు. ఆ తర్వాత ఆ ప్రమోషన్ తీసుకోవటం వల్ల మీ పైన అదనపు బాధ్యతలు పడటం, ఎంత కష్టపడినా ఇంకా పని మిగిలిపోవటం, ఇలాంటి ఫలితాలను అయితే ఎదుర్కొంటారండి. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం అనుకూలంగా ఉండదు. అక్టోబర్ మాసం వరకు మాత్రం మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అనేది ఉంటుంది. అక్టోబర్ తర్వాత మాత్రం నెగిటివ్ పాయింట్ ఏంటంటే శుభగ్రహమైనటువంటి గురువు అనుకూలించట్లేదు. రాహు ఏమో 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక ప్రణాళికలు అనేవి చాలా ముఖ్యం. ఈ సంవత్సరం మొత్తం కూడా రాహు అక్కడే ఉంటాడు డిసెంబర్ 5వ తారీఖు వరకు. అయినప్పటికీ ముందు గురువు అనుకూలిస్తున్నాడు కాబట్టి మీకు పెద్దగా ఫలితాలలో నెగిటివిటీ అనేది కనిపించదండి. అక్టోబర్ తర్వాత మాత్రం ఆస్తి విషయంలో కానీ, ఇల్లు కొనుగోలు చేసే విషయంలో కానీ, భూములు కొనుగోలు చేసే విషయంలో కానీ, పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసే విషయంలో కానీ, వాహనాలు కొనుగోలు చేసే విషయంలో కానీ అనుకూలం కాదు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి జూన్ 2 నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలో అత్యంత అనుకూలంగా ఉంటుందండి. మిగిలిన సమయంలో శని ప్రభావం ఉండటం వల్ల ఉద్యోగ ప్రయత్నాలలో ఆలస్యం, నిదానత సూచిస్తుంది. అంటే ఇంటర్వ్యూ అయినా సరే కాల్ లెటర్ రాకపోవటం కానీ, ఆఫర్ లెటర్లు రాకపోవటం కానీ, లేదా వారి నుండి రెస్పాన్స్ రాకపోవటం కానీ, ఇలాంటి సమస్యలు అయితే మీరు ఎదుర్కోవచ్చు. ఈ సంవత్సరంలో అసలు మీనరాశి వారికి వివాహం యోగం ఉందా అని చాలా మంది అడుగుతున్నారండి. శని సంవత్సరంలో 1వ ఇంట్లో ఉంటాడు అంటే మీనరాశిలో ఉండి మీ 7వ ఇంటి పైన దృష్టి పెడతాడు. మీ వివాహ స్థానం అనేది కన్యారాశి అవుతుంది. కన్యారాశి పైన శని యొక్క దృష్టి ఉంది, ఆస్పెక్ట్ ఉంది. కాబట్టి వివాహ ప్రయత్నాలలో కాస్త ఆలస్యం ఉంటుంది. జూన్ 2 నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలో గురువు 5వ ఇంట్లోకి మారిన తర్వాత మీ వివాహ ప్రయత్నాలను కనుక మీరు వేగవంతం చేస్తే వివాహం నిశ్చయమయ్యే అవకాశాలు ఉంటాయి. వివాహ జీవితంలో అక్టోబర్ తర్వాత సహనం అనేది చాలా ముఖ్యం. పరిహారాల విషయానికి వస్తే ఈ సంవత్సరం మొత్తం మీకు ఏనాటి శని జరుగుతుంది కాబట్టి కుదిరినట్లయితే ప్రతి శనివారం నాడు, కుదరనట్లయితే ఏదో ఒక శనివారం నాడు శనిదేవుని ఆలయంలో నూనెతో దీపాన్ని వెలిగించండి. అలాగే హనుమాన్ చాలీసాని పఠించటం వల్ల ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది కాస్త తగ్గుతుంది.